మజ్లిస్ వాళ్ళ మిత్రపక్షమైన ప్రతిపక్షంగా ఉంది కదా. తమిళనాడులో కూడా విజయకాంత్ పార్టీ జయలలితతో కలిసి పోటీ చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతిపక్షంగా ఉంది. అట్లాంటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మరి జనసేన దాన్ని ప్రిఫర్ చేస్తుందో లేదో మనకు తెలియదు. బీజేపీ జనసేన బయటకు వచ్చి ఉండే విధంగా ఉండాలేమో. బీజేపీ రాదనుకో, ఎందుకంటే అసలు మోడీ నాయకత్వం అంటూ చేశాక జనసేన కూడా రాకపోవచ్చు. ఉదయం నుంచి వాళ్ళ ప్రతినిధులు చెప్పేది చూస్తుంటే కొంచెం బాధ్యతాయుతమైన మిత్రపక్షంగా ఉంటాము, ప్రభుత్వం తరఫున చేయాల్సిన. సార్ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఇప్పట్లో వాళ్ళందరికీ మంచి జోష్లో ఉన్నారు జన సైనికులు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఛాన్స్ ఉందా? ఆయన తీసుకుంటే అవకాశం ఉందా? అంటే నేను గతంలో కూడా చెప్పాను వర్మ మీకు, అంత ఒక ఇంకా స్టార్డమ్ ఉన్నటువంటి ఒక నాయకుడు ప్రోటోకాల్లో ఈ పదవుల్లో ఇరుక్కుపోతాడు అనేది సందేహమే. మరి ఏం చేస్తారు? ఆయన 20 స్థానాలతో పార్టీనే కనుక పెంపొందించదలుచుకుంటే సినిమాల్లో పెద్దగా యాక్ట్ చేసే అవకాశం ఉండదు. సినిమాల్లో కూడా యాక్ట్ చేయదలుచుకుంటే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ కూడా గెలిచారు కాబట్టి ఈ బాధ్యత ఎవరికైనా అప్పగించి తాను అప్పుడప్పుడు ఏదైనా హెక్టిక్గా బిజీయెస్ట్ యాక్టర్గా ఉండే అవకాశం ఉండదు. ఇందులో తను రాణించాలి అని అనుకుంటే మెగాస్టార్ కుటుంబం అంతా కూడా అభినందించింది, సంతోషపడుతుందని ఎవరు ఇందాక వార్త ఇస్తున్నారు. కాబట్టి అదొక కొత్త ఇది మొదలవుతుంది. మూడోది, దేశంలో బీజేపీ పరిణామాలన్నీ వచ్చాక రాష్ట్రంలో ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? దక్షిణ భారతంలో మళ్ళీ ఇప్పుడు కర్ణాటక కాకుండా ఏపీలో, తెలంగాణలో కూడా 8 స్థానాలు వచ్చాయి కదా. అవును, బీజేపీకి కాంగ్రెస్ ఈక్వల్గా. వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో క్యాంపు పెంచడానికి ప్రయత్నించే అవకాశం బీజేపీకి ఎక్కువగా ఉంటుంది. మరి బీజేపీకి టీడీపీకి మధ్యలో తన పాత్ర, తన పార్టీ రాజకీయాలు ఎలా చూసుకెళ్తారు, ఎలా వాటిని మలుచుకుంటారు అన్నది కూడా ఆయనకు ఒక సమస్య. ఇదంటే ఇదివరకు ఏమీ లేనప్పుడు నిరసన తెలపడము లేకపోతే అది వేరు, ఆవేశము అవి వేరు. ఇప్పుడు కొన్ని స్థానాలు పదవులు ఉన్నప్పుడు వాటి నుంచి ప్రజల ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే నెరవేర్చాల్సినవి కూడా పెరుగుతాయి. అవన్నీ ఓడిపోయిన వాళ్ళు దిగిపోతున్న, రాజీనామా కూడా ఇస్తున్న, రాజ్భవన్కి వెళ్తున్నాడు అన్నారు కదా జగన్, వాళ్ళు కనీసం ఇప్పుడైనా లోతుగా వెళ్ళి ఆలోచించుకోవటం. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళకి ఇచ్చారు ఛాన్స్, ఒకసారి వీళ్ళకి ఇచ్చారు. కాబట్టి ప్రజలు నేర్చుకున్నారు. దీని నుంచి ఇది అందరికీ ఒక గుణపాఠమే. కాబట్టి ఆ పాఠం నేర్చుకొని చక్కగా ఎలా చేయాలి అన్నది ఒకటి. బీజేపీతో వెళ్ళడం, కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ సంప్రదింపులు జరుపుతారు ఇటు రమ్మని. ఇప్పుడు ఒక 20 మంది బయటకు వచ్చారనుకోండి, బీజేపీకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ చంద్రబాబు గతంలో అటు ఇటు మారాడని విమర్శ ఉంది. ఇప్పుడు ఇంత విజయం సాధించి ఇప్పుడు ఆయన మళ్ళీ ఆ రిస్క్ తీసుకుంటాడని నేను అనుకోను. కానీ ఇండియా కూటమిలో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానించి ఒకవేళ బీజేపీ కాకుండా వీళ్ళే ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే పీఎం అభ్యర్థి కూడా అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుందా చంద్రబాబుకి? ఇది కూడా చాలా మందిలో వచ్చే ప్రశ్న. అంటే మరీ పెద్ద అది ఎక్కువ స్పెక్యులేషన్ అనుకుంటాను నేను. కానీ అక్కడి దాకా వెళ్ళకపోవచ్చు. మోడీ ఆఫర్ అని కూడా ఇప్పుడే, మోడీ పెద్ద ఆఫర్ అని ఇట్లాంటివి కూడా వస్తున్నాయి. సో ఏదైనా అటువంటివి జరగవచ్చు. కానీ బహుశా పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా, ఆయన బీజేపీతో ఎప్పటి నుంచో కమిటెడ్ కదా. అవును, 2 సీట్లే కదా మనకు. ఇది లోక్సభ సంగతి వదిలేయండి, పొలిటికల్ ఫార్మేషన్గా వాళ్ళు గెలిచింది, పోటీ చేసింది. కాబట్టి చంద్రబాబు అలాంటి ఆలోచన ఏం చేయకపోవచ్చు. ఇప్పుడు ఇంకోటి అక్కడికి చాలా పార్టీలు ఉంటాయి, ఇదంతా ఎందుకు అని. సార్ మోదీ అయినా ఈసారి ప్రధాని అభ్యర్థి ఈ టైట్ ఫైట్లో? ఇంకా తప్పకుండా మోదీనే పెడతారు ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ అలవాటైన ఏదో సామెత చెప్పినట్టుగా మళ్ళీ ఇప్పుడు రిస్క్ తీసుకోరు కదా. అంతకు ముందు అయితే గెలిస్తే గడ్కరీ అని అవి ఇవి రాజ్నాథ్ అని ఇట్లా ప్రయోగాలు చేస్తారేమో అనేవాళ్ళు. ఆయనే ఆయన మనసు మార్చుకుంటే తప్ప. మీరు చూడండి, ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీకి స్థానాలు తక్కువ రావటం. అంటే శ్రీరామ రక్ష రామాలయం అనుకుంటే అక్కడే దెబ్బతిన్నారంటే ఉత్తర భారతంలో ప్రజలు ఈ మత రాజకీయాలను ఆమోదించలేదు అంతవరకు. 400 వస్తాయని అదే అదిరిపోయిందని అసలు ఎంత మోదీ ఎంత స్ట్రెస్, ఎన్ని ఇంటర్వ్యూస్, అసలు మామూలుగా ఒక రిజల్ట్ పెట్టి చూస్తే అనిపిస్తుంది సార్ ఈయన ఎందుకు అంత ట్రస్ట్ తీసుకుంటే ఎందుకు ఇచ్చారు. యూట్యూబ్ ఛానల్ కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి, అందుకే ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ విధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ 1998లో కూడా చంద్రబాబు నాయుడు బలపరచడం వల్లే వాజ్పేయి ప్రభుత్వం నిలబడింది. వామపక్షాలు కాంగ్రెస్ విమర్శ చేసినా కానీ ఆయన అటు ఉండాలని నిర్ణయించుకున్నాడు.
మళ్ళీ మొన్న ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి పాత్ర తీసుకుంటారా ఆయన అనేది వీ హ్యావ్ టు సి. బీజేపీ అయితే కొంచెం తగ్గింది అని మనం అనుకోక తప్పదు. సార్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు ఇచ్చారు, అద్భుతమైన మెజారిటీ వచ్చింది. సో అక్కడి నుంచి ఆయన చేసిన చర్యలు అవనియండి, లేకపోతే ఆయన తీసుకున్న నిర్ణయాలు అవనియండి, ప్రతిపక్షాల మీద ఆయన చూపించిన అంశాలు అవనియండి, ఇదే ఇప్పుడు 24లో కూడా రిపీట్ అవుతుందా? ఇవన్నీ కూడా రివర్స్ అవుతాయా? ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారి కక్షలు, కార్పణ్యాలు, ఈ రెడ్ బుక్లు ఇవి రాసేవని చెప్పి చాలాసార్లు హెచ్చరికలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పీడ్గా కొన్ని అంశాలు ప్రస్తావించడం జరిగింది, కొంతమందిని రోడ్ల మీద కూడా పరిగెట్టిస్తాను. సో ఇది మాటల వరకే పరిమితం అవుతుందా? మళ్ళీ ఈరారి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చూస్తామా? కక్ష సాధింపు రాజకీయాలు ఎప్పుడు ఎవరికి మంచిది కాదు. అవి ఇప్పుడు మళ్ళీ తాజాగా తెలుస్తున్నటువంటి ఒక విషయం, మోదీ గారి అనుభవం కూడా అదే. ఆయన ఓడిపోలేదు, వస్తారు కానీ బట్ అక్కడ బీజేపీ అనుభవం కూడా అదే. అంతా ఏకఛత్రం, మేం చెప్పిందే నడుస్తుంది అనుకున్నదే మోదీ విషయంలో కూడా జరగలేదు. కాబట్టి మోదీ కూడా జగన్తో చంద్రబాబుతో ఇద్దరితో కలిసి రాజకీయ కపట నాటకం నడవాలంటే అది కూడా కుదరలేదు. ఒక ఆయన ఒకరిని ప్రజలు తిరస్కరించారు. కాబట్టి ఇక్కడ ఫెయిర్ ప్లే, డెమోక్రటిక్, ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, హక్కులండి ప్రధానంగా. మీడియాను మాట్లాడితే మీడియాతో అందరితో శత్రుత్వం చేసుకోవటం ఏంటి, అది సరి కాదు. ఇప్పటికైనా ఒకవేళ ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక 10 రోజులు తిడతారనుకోండి, ఆ తర్వాత మళ్ళీ మామూలుగా పాలన చేయాల్సిందే కదా. కాబట్టి ఎప్పుడు తప్పులు, పొరపాట్లు, చట్టం తన పని తాను చేసిపోవటం వేరు, మన పని చట్టానికి అప్పగించి దాని ద్వారా చేయాలనుకోవటం వేరు. బహుశా చంద్రబాబు నాయుడు తనకున్న అనుభవంతో ఆ సమస్య తెచ్చుకోరేమో అని నేను అనుకుంటాను. ఆయన ఒక సూత్రం కూడా దాన్ని పెట్టుకోవాలి. కానీ చెప్తూ వచ్చారు ఆయన అన్ని ఇంటర్వ్యూస్లో, పొరపాట్లు అవి ఉన్నప్పుడు మటుకు దాని మీద చేయాల్సి వస్తుంది అని. రెడ్ బుక్ మరి మీరు అన్నది మరి మళ్ళీ రెడ్ బుక్ ఆయన బాగా గెలిచాడు కదా మంచి మెజారిటీతో, దాన్ని తీసి మళ్ళీ ఏం చేస్తారు? ఏదైనా ఇప్పుడు గవర్నెన్స్ 10 ఏళ్ళు అయిపోయి విభజన సమస్యలన్నిటితో హైదరాబాద్తో కూడా అయిపోయిన పరిస్థితుల్లో దాని మీద ఫోకస్ పెట్టడం, రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకోవటం. చంద్రబాబు నాయుడు, జగన్ కూడా అఖిలపక్ష సమావేశాలు ఇట్లాంటివి పెట్టలేదు, ఎందుకంటే ఒకరినొకరు సహించలేరు కాబట్టి. అవును, మరి ఇప్పుడేమన్నా దాన్ని మార్చుకుంటాడు? కనీసం బలహీనపడిన ప్రతిపక్షం కదా. 2014లో అంటే 67 మంది ఎమ్మెల్యేలు, ఆ కథ అప్పుడు వేరుగా ఉంది. ఇప్పుడు జగన్ ఓడిపోవడం ఒకటే కాదండి, హ్యూమిలియేటింగ్ డిఫీట్ అంటారు చూడండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి 1999లో వస్తాడంటే రాలేదు, కానీ 100 మంది సభ్యులతో ఆయన సమాంతర ముఖ్యమంత్రిలాగా. అలాగే చంద్రబాబు నాయుడు కూడా 2009లో 100 సీట్లు ప్రతిపక్షానికి, అలాగే జగన్ కూడా గతసారి 67 సీట్లు. అదే 2019 నుంచి ట్రెండ్స్ దీని నుంచి వచ్చింది. ఇప్పుడు అంతకంటే స్క్రిప్ట్ ఇది, దేవుడి స్క్రిప్ట్ అనేవాళ్ళు కదా, దేవుళ్ళే కదా, ప్రజాస్వామ్యంలో ప్రజలే కదా దేవుళ్ళు.